మూర్తి మేడం నువ్వురా. వస్తున్నాను మేడం. నేను రేఖ భర్తని, తారక్ నా కొడుకు. ఆంటీ నేను కూడా బయలుదేరుతాను. వెళ్తావా? ఏంటమ్మా కాసేపు ఉండొచ్చు కదా. ఇక్కడ పనంతా అయిపోయింది కదా ఆంటీ, నాకు అర్జెంట్ పనుంది. ఏం లేదు. తను వెళ్తామా వైష్ణవి? ఇంకొంచెం ఉండిపోవచ్చు కదా బుల్లమ్మా. తారక్ పెద్దమ్మా, వైష్ణవి వెళ్తానంటోందిరా. వైష్ణవి గారు చాలా థ్యాంక్స్ అండి. దేనికి థ్యాంక్స్ ఎందుకు తారక్ గారు, వెళ్ళొస్తాము. ఓకే అండి. బుల్లమ్మా నువ్వు జాగ్రత్తగా వెళ్ళు. మిథున వెళ్దాం పద. బాయ్ ఆంటీ. బాయ్ బామ్మగారు. జాగ్రత్త. ఈ అమ్మాయి వైష్ణవితో పాటు వెళ్తుందేంటే? తను అటే వెళ్తుందేమో, డ్రాప్ చేయమందేమో. అంతే అయి ఉంటుంది అత్తయ్య. ఆహా, అడిగితే కాదు అనే మనిషి కాదు కదా మన వైష్ణవి. ఏంటి అలా చూసుకుంటున్నా? నిన్నే సిగ్గులేదా నీకు? నీ ఆలోచనలు తల్లకిందులయ్యాయి. ఏది జరగకూడదు అనుకున్నావో అదే జరిగింది. నీ కొడుకొక్కడే వారసుడిగా పరిచయం కావాలి అనుకుంటే ఆ మొత్తు మొహం కూడా వచ్చాడు. రేపు పేపర్లలో, టీవీల్లో నీ కొడుకుతో సమానంగా రేపటి తరం వారసుడు అంటూ ఆ మొరటోడు శేఖర్ ఫోటో కూడా వస్తుంది. దీనికంతటికీ కారణం ఎవరు? వైష్ణవి. అసలు ఎవరి వైష్ణవి? ఇంతకాలం తెలివిగల వాళ్ళెవ్వరూ నీ చుట్టుపక్కల ఉండకూడదు అనుకున్నావు. కాని అది నీ ఇంట్లోనే, నీ పక్కనే ఉంది. ఆ శేఖర్ రాకుండా చేయాలని నువ్వు చూస్తే అది వాణ్ణి పంపించింది. తెలివిగా పేపర్లు కూడా తెచ్చింది. నిన్ను ఏమార్చి నీ కళ్ళల్లో కారం కొట్టి అక్కడ నిన్నే లేకుండా చేసింది. దాన్నింతకాలం చూడకపోవటం నీ తప్పే. అంచనా వేయకపోవటం నీ తప్పే. వాళ్ళో మార్పు చూస్తూ కూడా ఓపిక పట్టడం కూడా నీ తప్పే. 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 నో నో. హలో, నేను గంగోత్రి కంపెనీస్ రేఖాదేవిని మాట్లాడుతున్నాను. చెప్పండి మేడం. ఈ రోజు మీ వాళ్ళు కవర్ చేసిన ఫోటోలు కానీ మ్యాటర్ కానీ రేపు పేపర్లో రాకూడదు. ఎలా అయినా ఆపండి. మేడం సారీ మేడం, ఆల్రెడీ న్యూస్ ఎడిట్ అయింది. మెయిన్ ఆఫీస్ ప్రింట్ సెక్షన్ కూడా వెళ్ళింది. దాన్ని మేము ఆపలేం మేడం. ఎలా అయినా ఆపాలి. కుదరదు మేడం. గంట ముందు మీరు కాల్ చేసినా నేను ట్రై చేసేవాడిని. నేను ఆపినా వేరే వాళ్ళు ఆపరుగా. న్యూస్ అందరికీ సర్క్యులేట్ అయిపోయింది. ఎలక్ట్రానిక్ మీడియా కూడా వెళ్ళింది. సారీ మేడం. No! 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 దీనికంతటికీ కారణం ఆ వైష్ణవి. తాన్నింక వదలను.
నా నుంచి తప్పించుకు తిరగటం ఇంక దానివల్ల కానే కాదు. ఎలా అయినా సరే తన్ని తన్ని తరిమేస్తాను. ఇక్కడే ఉండాలి లేక. వైష్ణవి ఎప్పటికీ ఇక్కడే ఈ ఇంట్లోనే మన మనిషిగా శేఖర్కి తోడుగా ఉండాలి. ఏంటత్తయ్యా మీరంటున్నది? నేననేదే ఉంది లేక. నీ మనసులో మాత్రం తను మన మనిషిగా ఇంట్లో ఉండాలని లేదా? శేఖర్కి ఈడు జోడు, అందం, చదువు, తెలివితేటలు, మంచితనం, ఓపిక, సమర్థత అన్నీ ఉన్నాయి. శేఖర్కి భార్యగా, ఈ ఇంటి కోడలిగా తను రావాలని ఉంది. ఆహా, ఏ నీకు లేదా చెప్పు? మనం అనుకుంటే సరిపోతుందా అత్తయ్య? తన అభిప్రాయం ఏంటో, తన ఆలోచనలేంటో మనకేం తెలుసు? చదువుకున్న అమ్మాయి వాణ్ణిష్టపడుతుందా? చదువు ఒక్కటి తప్ప శేఖర్కి మాత్రం ఏం తక్కువ? అయినా వాణ్ణి తనే కదా మార్చేది. వాడి మంచితనం నీకు తెలుసు కదా. అమ్మాయి చాలా బుద్ధిమంతురాలు. వాళ్ళ అమ్మా నాన్నలెవరో తెలుసుకుని వాళ్లతో మాట్లాడి నా మనవరాలిగా చేసుకోవాలనుంది. నాకు ఆలోచనుంది, కానీ నేరుగా ఎలా మాట్లాడతాం? ఒకరు కావాలనుకున్నప్పుడు అడిగితే తప్పే ఉంది లేఖ. అయితే ఒక పంచేద్దాం అత్తయ్య. ఏమిటది? వైష్ణవిని తీసుకొచ్చింది తారక్ కదా. ఆ, ముందు ఈ విషయం తారక్తో చెప్దాం. మనందరికంటే ఎక్కువగా తమ్ముడి గురించి ఆలోచించేది తనే కదా. వాడి మనసులో కూడా ఈ ఆలోచన ఉండే ఉంటుంది. ఏమంటారత్తయ్య? నువ్వు చెప్పేది కరెక్టేనమ్మా. వాణ్ణి కనుక్కుని వాడు సరే అంటే పెద్దవాళ్లతో మాట్లాడదాం. ఆ భగవంతుడు నాకు చేసిన అన్యాయానికి న్యాయం జరిపించదలిస్తే ఖచ్చితంగా వైష్ణవిని నా కోడల్ని చేసి తీరుతాడు. అదే జరిగితే నా శేఖర్ అదృష్టవంతుడవుతాడత్తయ్యా. ఏళ్ల తరబడి నేను అనుభవించిన బాధ తొలగిపోతుంది. వైష్ణవి ఈ ఇంట్లో దీపం వెలిగించినట్టు అవుతుంది. లేక ఆ దేవుడు మన కోరిక నెరవేరుస్తాడు. నాకాయన మీద ఆ నమ్మకం ఉంది.